నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. మనం ముందు భాగంలో పెరుగన్నంను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు బెల్లంతో చేసిన అన్నంను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి దానిని పిల్లలకు పంచితే వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మంచి జ్ఞాపక శక్తి కూడా వీరికి కలుగుతుంది. శ్రీ మహాగణపతికి 22 రోజులు పూజ చేసి బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని నైవేద్యం పెట్టిన తరువాత కొంచెం ప్రసాదాన్ని పశువులకు పెట్టి తరువాత బెల్లం ప్రసాదాన్ని సేవిస్తే కోరిన పనులు త్వరగా అవుతాయి. వ్యాపారస్తులు శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి బెల్లం అన్నాన్ని తయారు చేయించి తాంబూలంతో దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. శ్రీ మహాలక్ష్మి పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంతో దాన్ని దానం చేస్తే వారికి శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నవగ్రహాలకు పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంలో బెల్లం అన్నాన్ని పెట్టి దానం చేస్తే వారి కష్టాలు అన్నీ తొలగిపోతాయి. శ్రీ సూర్యనారాయణ దేవునికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం తింటే వారికి అన్ని రకాల రుగ్మతలు అంటే రోగాలు తొలగిపోతాయి. నవగ్రహ హోమాల్లో మరియు పూజల్లో ఉంచే బెల్లంను పూజ చేయించిన బ్రాహ్మణులు పానకం చేసుకుని తాగితే వారికి అన్ని పనులు త్వరగా నెరవేరుతాయి. అలాగే వచ్చే భాగంలో చిత్రాన్నం అంటే పులిహోరను భగవంతునికి సమర్పిస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Shiva